అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ తరపు నుంచి గుండెలు పగిలే వార్తలు వింటారు. ఆ వార్తలు విన్న తర్వాత మీరు ఆ స్త్రీకి సాయం చేయడం జరుగుతుంది. ఆర్థికంగా కూడా సాయం చేస్తారు. ఇక మీరు ఈరోజు భావోద్రేకాలను అదుపు చేసుకోవడంలో మీకు సమస్య అనేది ఎదుర్కోవడం జరుగుతుంది. శోకం యొక్క గంటలు మీరు పేరుకుపోయినటువంటి సంపద పరిస్థితిని పరిష్కరించడానికి మాత్రమే మీకు సహాయపడుతుందని బాగా అర్థం చేసుకోవాలి. మీలో ప్రకృతి చెప్పుకోదగినటువంటి విశ్వాసాన్ని తెలివిని నింపింది కనుక వీలైనంతగా దాన్ని ఉపయోగించుకోండి. ఇక ఈరోజు చూసినట్లయితే దృశ్యమానంగా సవాలు చేయబడినటువంటి వ్యక్తులు సహాయం చేయండి. వ్యక్తులకు మీ ప్రేమ జీవితాల్లో సానుకూల ఇంద్రజాలం వ్యాప్తి మీకు చెందుతుంది. ఈరోజు పిల్లల నుండి మద్దతు మీరు తీసుకుంటారు. మీ భవిష్యత్తును కాపాడుకోవడానికి ఈ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే తమ వ్యాపారంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఒప్పందాలు ఖరారు చేయడం ద్వారా మంచి లాభాలు పొందొచ్చు. కుటుంబీకులతోటి కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. కొబ్బరి చల్లని పానీయ వ్యాపారస్తులకైతే కలిసి వచ్చే రోజుగా ఉంది. మరి ఈ రోజు చూసినట్లయితే గజకేసరి యోగం వైదికగా ఉండటం వల్ల మీకు పెద్దల సలహాలు పాటించడం వల్ల మీకు మేలు కలుగుతుంది. మంచి వ్యక్తులు పరిచయం అవుతారు. నరసింహస్వామిని ఆరాధించటం వల్ల మీకున్నటువంటి నెగిటివిటీ మొత్తం కూడా దూరం అయిపోతుంది. సహోద్యోగులతోటి మనస్పర్ధలు తలెత్తవచ్చు. ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యతిరేక పరిస్థితి సైతం అనుకూలంగా మలుచుకుంటారు. ఉద్యోగులకు విధుల్లో మరింతగా ఒత్తిళ్లు అనేవి ఉంటాయి. ఈరోజు కొత్త కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. మీ కష్టం వేరే వారికి ఉపయోగపడుతుంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టడం జరుగుతుంది. ఈరోజు మనసు కోసం మీరు మీ తల్లి కోరికను వ్యక్తం చేస్తారు. ఫీల్డ్లో మీరు ఇచ్చినటువంటి సూచనలు స్వాగతించబడతాయి. మీ వ్యాపార ప్రణాళికలు వేగం పుంజుకుంటాయి. మీరు విలువైనటువంటి మార్గం మీ పనులను మరొక దానిపై ఉంచడం హానికరం. మరి ప్రజా పరస్పర చర్యలను మెరుగుపరచుకోండి. ప్రేమ వ్యవహారాలు మరియు యువత మరి ఈరోజు చూసినట్లయితే మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సమయాన్ని ఈరోజు మంచిగా వినియోగించుకుంటారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం మంచిగా చూసుకోవాలి. లావాదేవీలలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి పని భారం అనేది మీకు ఈరోజు తేలిక అవుతుంది. లక్కీ సంఖ్య 93, లక్కీ కలర్ అయితే మరి బ్లూ. ఈరోజు పరిహారంలో చూసినట్లయితే మరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవటం వలన మరియు 5 బ్రాహ్మణులకు పప్పు ఉప్పు దానం చేయటం వల్ల దోషాలు పరిహారం శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.